ఎమ్మెల్యే రాజాసింగ్ తీరుపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. రాజాసింగ్ పై ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. త్వరలో నోటీసులు ఇచ్చి వివరణ కోరే ఛాన్స్ కనిపిస్తోంది. సస్పెండ్ చేస్తారా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనే దానిపై ఆసక్తిగా మారింది. ఇటీవల పార్టీ నేతలపై వరుస కమెంట్లు చేస్తున్నారు రాజాసింగ్. దమ్ము ధైర్యం ఉంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరికి జాతకం బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. దీనిపై రాజకీయాల్లో హాట్ చర్చ నడుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, రాజాసింగ్ పై బీజేపీ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది, వివరాలేంటి? ఎస్ రేవంతి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం పైన పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా బీజేపీ పార్టీ నాయకుల పైన రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయనకున్నటువంటి పార్టీలో జరుగుతున్న ఆయన పట్ల కూడా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పైన కానీ రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ నేతల పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్గా ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ తర్వాత కవిత చెప్పింది నిజమే అంటూ కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పైన క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటారనే ఒక చర్చ కూడా బీజేపీలో జరుగుతున్నది. మనం చూసాం, 2 రోజుల కింద బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అభయ్ పాటిల్, కిషన్ రెడ్డి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కూడా రాజాసింగ్ వ్యవహారం పైన చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా రాజాసింగ్ కామెంట్స్ ఉన్నాయని కూడా పలువురు నేతలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా రాజాసింగ్ మాత్రం పార్టీ నేతలపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు ప్రజల ముందర పెడతా, ఇట్లా ఉంటే ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం రాష్ట్రంలో లేదు అంటూ కూడా రాజాసింగ్ నిన్న సాయంత్రం కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఒక్కసారి ఓవరాల్గా రాజాసింగ్కు సంబంధించినటువంటి చేస్తున్న కామెంట్స్ కానీ, ఆయన పార్టీకి సంబంధించి వ్యవహరిస్తున్న తీరు చూసినట్టయితే గతంలో బీజేపీ మూసీ బస్తీవాసుల కండగా మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ దానికి కూడా అటెండ్ కాలేదు. దీంతో పాటు అనేక పార్టీ కార్యక్రమాలకు కూడా రాజాసింగ్ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతల పైన కూడా పదే ఎందుకంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నది కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు సమర్థిస్తుంటే మరికొంతమంది అయితే విమర్శిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ ముక్కుసూటిగా ఏదున్నా చెప్తారని కూడా కొంతమంది నేతలు పార్టీలో చర్చించుకుంటున్నారు. అయితే కవిత విషయానికి వచ్చేసరికి కవిత చేసినటువంటి చిట్చాట్ తర్వాత రాజాసింగ్ నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి, కవిత వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నాను, మా పార్టీ వాళ్లకు సంబంధించి ఎంత పెద్ద ప్యాకేజీలు ఇస్తే ఆ పార్టీతోని కలిసిపోతారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు సూచించిన మేరకే టికెట్లు కూడా కేటాయిస్తారని చెప్పి కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత అంతకంటే ముందు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన, హైదరాబాద్కు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన కూడా రాజాసింగ్ వివరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. మళ్ళీ రాజాసింగ్ విషయం సద్దుమణిగింది అని అనుకున్నారు. కానీ రీసెంట్గా మళ్ళీ చూస్తే కవిత విషయంలో కూడా రాజాసింగ్ స్పందించిన తీరు పూర్తి స్థాయిలో పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఉంది అని కూడా ఇటు బీజేపీలో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అభయ్ పాటిల్కి సంబంధించి మొన్న మీటింగ్ జరిగిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు తీసుకొని అధిష్టానానికి కూడా ఒక నివేదిక పంపినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు నోటీసులకు సంబంధించి నోటీసులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కానీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి పిలిపించి ఒకసారి మాట్లాడదాము, మరి రాజాసింగ్ ఎందుకు అసంతృప్తి ఉన్నారు, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా, ఈ కోణంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కొందరు నేతలు, ముఖ్య నేతలు, క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా చర్చించడం జరుగుతున్నది. అయితే పూర్తి స్థాయిలో రాజాసింగ్ మాత్రం పదే చెప్తుంది ఏంటంటే బీజేపీలో కొంతమంది కోవట్టులు ఉన్నారు, కోవట్టు రాజకీయాలు చేయడం వల్లనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోతుంది అని కూడా రాజాసింగ్ చెప్పారు. బీజేపీ విలీనానికి సంబంధించి ముఖ్య నాయకులకు తెలుసు, కార్యకర్తలకు కూడా తెలుసు, ఎవరన్నా నేరుగా మాట్లాడితే వారిని సస్పెండ్ చేస్తారు అంటూ కూడా రాజాసింగ్ రీసెంట్గా వ్యాఖ్యలు చేశారు. ఇక అనేక అంశాలకు సంబంధించి కూడా నాపై పోటీ చేసేందుకు కొంతమంది హిందూ యాత్రలు తీస్తున్నారు, పార్టీలో నాకు తగినంత ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని కూడా గతంలో రాజాసింగ్ ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇట్లా నేరుగా వరుసగా పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన ఆరోపణలు
చేయడంతో పార్టీ క్యాడర్ కానీ పార్టీకి సంబంధించినటువంటి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా గతంలో ఒకసారి చూసాము. గతంలో ఇట్లానే కామెంట్ చేస్తే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చివరిగా మళ్ళీ ఎన్నికల వరకు కొందరు ముఖ్య నేతలు హైకమాండ్తో చర్చించి మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు లాస్ట్ 5 నుంచి 6 మంత్స్ మధ్యలో కూడా వరుసగా బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాజాసింగ్ అయితే వరుసగా మీడియాకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే పార్టీ చెప్తున్నది ఏంటంటే ఏదైనా అసంతృప్తి ఉంటే ముఖ్య నేతలను కలిసి మాట్లాడుకోవాలి, కానీ ఇలా నేరుగా ప్రకటనలు మీడియాకు చేస్తే కొంత పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పినప్పటికీ కానీ రాజాసింగ్ మాత్రం సూటిగా నేతలను ప్రశ్నిస్తున్నారు. తనలో ఉన్నటువంటి తనకు అనిపించింది, తను ఏదైతే ఆవేదన వ్యక్తం చేయాలనుకుంటున్నారో అది పూర్తి స్థాయిలో మీడియాకు స్వేచ్ఛగా విడుదల చేయడంతో ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఒకవేళ చర్యలు తీసుకోవాలా లేకపోతే నోటీసులు ఇవ్వాలా, ఆయనను పిలిపించి మాట్లాడాలనే దానిపైన బీజేపీ అధిష్టానం అయితే కొంత ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మనం పలువురు నేతలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రీసెంట్గా జరిగినటువంటి కవిత చిట్చాట్ అనంతరం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతోని పూర్తి స్థాయిలో పార్టీలో డ్యామేజ్ జరుగుతున్నది. ప్రధాన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో విమర్శలు కూడా బీజేపీపై గుప్పిస్తున్నదనే ఒక చర్చనైతే పార్టీలో జరుగుతున్నది. ఇటు మనం చూసాం రీసెంట్గా రాజాసింగ్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ అగ్రనాయకులు మాట్లాడడం, దీని ద్వారా కొంత ప్రజల్లోకి రాంగ్గా మెసేజ్ వెళ్ళే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పైతే కేంద్ర పార్టీను ఇటు రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ రాజాసింగ్ మాత్రం ఖచ్చితంగా నాకు నోటీసులు కానీ నా పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఏ నేత ఏం చేశారు, ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, వీరి జాతకాలు ఏంది మొత్తం ప్రజల ముందర పెట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోతానని కూడా ఆయన నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల బీజేపీలో అయితే చర్చ జరుగుతున్నది. చూడాలి మరి ఓవరాల్గా రాజాసింగ్ విషయంలో పార్టీ అధిష్టానం కానీ పార్టీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, రాజాసింగ్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, మళ్ళీ నేతలకు సంబంధించి ఏమన్నా చెప్తారా లేకపోతే ఆయన పైన చర్యలు తీసుకుంటారా అనే దానిపైన అయితే బీజేపీలో చర్చనైతే జరుగుతున్నది. శ్రవంతి.